దేవాంష్ ఎంతో ఎక్సైటింగ్‌గా నీకసలు ఎఫ్‌బీ అంటేనే తెలీదు కదా! దాంట్లో చాటింగ్, వీడియో కాల్, వాయిస్ కాల్ ప్రతీదీ ఉంటాయి. ఇక నా మరదలతో రిక్వెస్ట్ పెట్టాను. అలా చేరుకుంటుంది. ఇక వెంటనే నా రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది నా మరదలు. ఓహ్! మరదలు మాట వింటేనే నా ఒళ్ళంతా జలకరిస్తుంది వైదేహి. అయినా నువ్వు చదువుకోలేదు కదా! నీకు ఎఫ్‌బీ అంటే, వాయిస్ కాల్ అంటే, వీడియో కాల్ అంటే ఏమీ తెలియదు. అందుకే చదువుకోవాలని అంటారు. అప్పుడు వెంటనే వైదేహి మాత్రం అలానే చూస్తూ ఉంటుంది. ఇక దేవాంశ్ మాత్రం వాళ్ళ మరదల గురించి చెప్తూ ఉంటారు. ఈ పాటికి నా రిక్వెస్ట్ చేరుకుంటుంది, ఇక నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఉంటుంది అని ఇలా అంటూ ఉండగా అంతలో వైదేహి కోపంగా లేచి అక్కడ ఉన్న బాటిల్ని తీసి వెంటనే ఆ ల్యాప్టాప్పై మొత్తం వాటర్ అన్నీ కూడా పడేస్తుంది. ఏం చేస్తున్నావే అని దేవాంశ్ ఈ విధంగా అంటూ ఉంటే, ఏంటా, ఏం లేదు, ఏం చేశాను అని ఈ విధంగా అంటే, నా కంప్యూటర్ మొత్తం పాడు చేసావు కదే, నా మీద పడ్డాయి, నా కంప్యూటర్ మీద మొత్తం పడ్డాయి అని కంప్యూటర్ని చూస్తూ అంటూ ఉంటారు. అయ్యో ఏమండి, సారీ అండి, నీ మీద వాటర్ పడ్డాయి. ఏంటి, నా మీద కాదే, నా మీద కంటే ఎక్కువ ఈ ల్యాప్టాప్ మీద పడ్డాయి. ఓ అవునా అండి, అయ్యో, నేను ల్యాప్టాప్ మీద కావాలనే పోసాను. ఏంటి, కావాలని పోసావా? అవునండి, నేను మీకు సారీ చెప్తున్నాను, మీ మీద అనుకోకుండా పడ్డాయి కదా. ఏంటి వైదేహి, ఏం చెప్తున్నావు? ఎందుకంటే వాటర్ పోసాను, ఇందాక మీరు రిక్వెస్ట్ పెట్టారు కదా, అలా వెళ్ళిపోయిందన్నారు కదా, అందుకే. పాపం స్రవంతికి వాటర్ కావాలని అంది, అందుకే వెళ్ళి ఇచ్చేది టైం లేదు కదా, అందుకే దాని మీద వాటర్ పోసాను. ఈ పాటికి స్రవంతి దగ్గరికి వాటర్ చేరుకొని ఉంటాయి అని ఈ విధంగా వైదేహి అనగానే, అయ్యో ఈ పాటికి చేరుకుంటాయి కదా అండి అని ఈ విధంగా అంటూ, ఏంటి చేరుకునేది అని ఈ విధంగా అంటూ, చేరుకుంటాయిలే అని బెడ్ మీద వచ్చి పడుకుంటుంది. ఏ నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని. ఓ ఆట పట్టిద్దామనా, సరేలేండి, నేను వెళ్ళిపోయాక మళ్ళీ రిక్వెస్ట్ పెట్టండి, ఆ తర్వాత నేను కాఫీ, టీలు ప్రతిదీ అందులో నుండి పంపిస్తాను. అమ్మో, భార్యలను వెటకారంగా కూడా ఇలా చేయకూడదు, పరిస్థితి ఇలానే ఉంటుంది అని దేవాంశ్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. మరోవైపు మాత్రం వైదేహి స్రవంతి రూమ్లోకి వెళ్తుంది. స్రవంతి, ఎక్కడ ఉన్నావు స్రవంతి అని ఈ విధంగా అంటూ రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటుంది. వాష్రూమ్లో లేకపోయేసరికి స్రవంతి ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ వెళ్తూ ఉండగా అక్కడ ఉన్న పేపర్ని చూస్తుంది. వెంటనే ఆ పేపర్ని తీసి చదువుతూ ఉంటుంది. నేను ఎవరూ లేకుండానే నేను ఇలా ఇంతవరకు పెరిగాను. ఇప్పుడు మాత్రం ఈ ఇంట్లో అత్తయ్య, మామయ్య, బావలు, అక్కలు అందరూ కూడా ఉన్నారు. నాకు చాలా సంతోషం వేసింది, మీరందరూ ఉన్నారు. నేను ఆరాటపడ్డాను, కానీ మళ్ళీ మిమ్మల్ని బాధ పెడతానని అనుకోలేదు. నన్ను క్షమించండి. నేను ఇలా వెళ్ళటానికి ఎవరికీ కూడా ఇబ్బంది లేదు. ఈ ఇంట్లో నేను ఉండి ఎవరికి ఇబ్బంది పెట్టాలన్నది నా మనస్తత్వం కాదు. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. నేను ఇంటిని వదిలి వెళ్ళిపోవటానికి ఎవరు కారణం కాదు అని అంటూ అలా వైదేహి చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వెంటనే ఆ పేపర్ కింద పడిపోతుంది. ఎందుకిలా వెళ్ళిపోయింది స్రవంతి? ఎందుకిలా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది? ఇంట్లో ఎవరెవరు అన్నారు? అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటూ ఉండగా అంతలో ఊర్మిళ అన్న మాటలు గుర్తు చేసుకొని, అక్కే, అక్క వల్లే స్రవంతి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని ఈ విధంగా అనుకుంటూ ఉండగా సాధువు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దూరమైన బంధం తిరిగి రాబోతుంది, ఆదరించాలి, కానీ తనని బయటికి గెంటకూడదు అన్న మాటను గుర్తు చేసుకొని ఎలాగైనా స్రవంతిని ఇంటికి తీసుకుని రావాలి, లేదంటే మళ్ళీ ఆపద వస్తుంది అని అనుకుంటూ వెంటనే డ్రైవర్తో చెప్పేసి కార్ని త్వరగా పోనివ్వండి అని అంటూ స్రవంతి కోసం వెతుకుతూ ఉంటుంది. స్రవంతి మాత్రం నడుచుకుంటూ బాధగా, దీనంగా కంటతడి పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. అంతలో వైదేహి స్రవంతిని చూసి వెంటనే, ఇక్కడ కార్ ఆపండి, స్రవంతి, స్రవంతి ఆగు అని అంటూ వెంటనే కార్ దిగుతుంది. ఎక్కడికి స్రవంతి, ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు? నువ్వు వచ్చాక మామయ్య గారు ఎంత సంతోషపడ్డారో చూసావు కదా. అయినా ఎవరేమన్నారు నిన్ను? ఇంట్లో ఎవరేమైనా అన్నారా చెప్పు? ఇంట్లో నన్ను ఎవరేమనలేదక్క, ఊర్మిళ అక్కే కదా నిన్ను అంది. లేదక్క, ఎవరేమనలేదు, నాకు తెలుసులే ఆ అక్క. ఒకవేళ కనుక నేను వచ్చినప్పుడే ఆ అక్క మాటలు పట్టుకుంటే ఎప్పుడో నేను ఇల్లు వదిలి పారిపోయేదాన్ని. కానీ అలాంటి మన మనసులో పెట్టుకోకూడదు. తన
బిహేవియర్ ఏంటో మనకు తెలుసు కదా, తెలిసి కూడా మనం ఇలా పొరపాటు చేయటం ఎందుకు చెప్పు? లేదక్క, నేను తన మాటలేమీ పట్టుకోలేదు. నేనే వెళ్ళాలని అనిపించింది. నేను పెళ్ళైన తర్వాత మామయ్య గారి ఫేస్‌లో ఇంత సంతోషాన్ని ఎప్పుడు చూడలేదు. నువ్వు వచ్చాక ఇంత సంతోషాన్ని చూశాను. కానీ అప్పుడే మళ్ళీ మామయ్యను బాధ పెడతావా? అలా కాదక్క, పద ఇంటికి పద. ప్లీజ్ అక్క, రానక్క, నువ్వు పద చెల్లి అని ఈ విధంగా వైదేహి అంటూ తీసుకొని వస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం దశరథ రామయ్య స్రవంతి పెట్టిన లెటర్ను తీసుకొని వస్తారు. ఈ ఇంట్లో స్రవంతికి ఎవరు అన్యాయం చేశారని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, అసలు ఎందుకు వెళ్ళిపోయింది అని ఈ విధంగా దశరథ రామయ్య అంటూ ఉంటాడు. అప్పుడు వెంటనే లక్కీ, ఇంట్లో ఎవరేమన్నారు అని ఈ విధంగా లక్కీ అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఊర్మిళ వెళ్ళిపోయిందా, నా మాటలకి వెళ్ళిపోయి ఉంటుంది అని మనసులో అనుకుంటూ, ఈయన మాత్రం నన్ను ఇరికించేదాకా మాట్లాడుతూనే ఉంటారు అని ఊర్మిళ అనుకుంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే దేవాంశిలా అంటూ ఉంటారు, అయినా ఎందుకు వెళ్ళిపోయింది అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు కౌసల్య వెంటనే, అంటే ఈ పేపర్లో మాత్రం ఎవరో తనని బాధ పెట్టి వెళ్ళిపోయినట్టుగా ఉంది, అంటే ఎవరని అని ఈ విధంగా అనుకుంటూ అలా ఊర్మిళ వైపు చూస్తూ ఉండగా దేవాంశ్ కూడా ఊర్మిళ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే దశరథ రామయ్య, నా చెల్లెలి కూతుర్ని ఎవరు బాధ పెట్టారు, అయినా బాధ పెట్టే రైట్స్ ఎవరికి ఉన్నాయని అని విధంగా అంటూ ఉంటే అందరినీ కూడా ఊర్మిళని చూస్తూ ఉంటే అప్పుడు ఊర్మిళ కోపంగా, అందరూ నన్నే చూస్తున్నారేంటి, ఏమైనా తనని నేను వెళ్ళమని చెప్పానా, అయినా సరదాగా వెళ్ళమని చెప్పానే అనుకో వెళ్ళిపోతుందా, మీరందరేంటి నన్ను చూస్తున్నారు, ప్రతి దానికి నన్ను అనుమానించడమేనా అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు దశరథ రామయ్య, ఇప్పుడు ఎవరినని ఏం లాభం, ఎందుకు నిందించడం అని ఈ విధంగా అంటూ ఉంటాడు. అప్పుడు వాలి వెంటనే మనసులో, ఈ ఇంట్లో ఏది జరిగినా నన్ను లేదంటే ఊర్మిళానే కదా మీరు అనుమానించేది, నా చెల్లెలు ఎప్పుడైతే దూరమైందో అప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఇప్పటికీ నేను మర్చిపోను, కానీ నా చెల్లెలి రూపంలో నా కూతురు వచ్చింది, నా కూతుర్ని ఎంతో సంతోషంగా చూడాలని అనుకున్నాను, అంతలోనే నా చెల్లెలి కూతురు కూడా ఇంటిని వదిలి వెళ్ళిపోయింది అని ఈ విధంగా బాధపడుతూ ఉండగా, నాన్నగారు బాధపడకండి, నేను ఎలాగైనా స్రవంతిని ఇంటికి తీసుకొని వస్తాను అని ఈ విధంగా అంటూ ఉండగా అంతలోనే వైదేహి స్రవంతిని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక దేవాంశ్ చూసి, నాన్నగారు అటు చూడండి అని అనగానే దశరథ రామయ్య స్రవంతిని చూసి సంతోషపడిపోతూ ఉంటారు. వెంటనే స్రవంతి దగ్గరికి కౌసల్య పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏంటమ్మా అలా చెప్పకుండా వెళ్ళిపోయావేంటి, ఈ ఇంట్లో ఎవరేమైనా అన్నారా నిన్ను అని దశరథ రామయ్య అంటూ ఉంటే అప్పుడు ఊర్మిళ, ఏంటి కొంప తీసి నా పేరు చెప్తుందా అని ఈ విధంగా కంగారు పడిపోతూ ఉంటే, చెప్పమ్మా ఈ ఇంట్లో ఎవరేమైనా అన్నారో చెప్పు అని కౌసల్య అడుగుతూ ఉంటే అప్పుడు ఊర్మిళ మాత్రం, చెప్తుందా ఏంటి, నా పేరు చెప్తే ఇక అంతే అని ఊర్మిళ అనుకుంటూ ఉండగా, ఎవరు నన్ను ఏమనలేదు, నేనే వెళ్ళాలని అనుకున్నాను అని విధంగా అంటే అప్పుడు వెంటనే వైదేహి, ఇక నుంచి వెళ్ళదులేండి, ఆల్రెడీ నేనంతా చెప్పి తీసుకుని వచ్చాను, ఇక ఇంట్లోనే ఉంటుంది, మనతో పాటే ఉంటుంది. అప్పుడు వెంటనే దశరథ రామయ్య, అయినా నువ్వెందుకమ్మా ఈ ఇంట్లో నుండి వెళ్తావు చెప్పు, నీకు కూడా ఈ ఇంట్లో హక్కు ఉంది, నీకు హక్కు లేదని ఎవరన్నారు, ఎవరన్నా అనకున్నా నీకు ఈ ఇంట్లో సగం వాటా వస్తుంది, నీకే చెందుతుంది అని అనగానే వైదేహి దేవాంశ్లో సంతోషపడిపోతూ ఉంటారు. ఆ మాట విని ఊర్మిళ వారి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇద్దరిని కూడా అలానే చూస్తూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది.